వాళ్ళ జాబ్స్‌ని మనం లాక్కుంటున్నాము అనే అది మన మైండ్‌లో పెట్టుకొని అలా చేస్తున్నారనుకోవచ్చా? ఆ ఉద్దేశంతో ఏమైనా? పర్సనల్‌గా అయితే నా ఉద్దేశ్యం గూడా అదేనండి. పర్సనల్‌గా ఐయామ్ బికాజ్ ఎందుకంటే ఎందుకలా చెప్తున్నాను అంటే, ప్రతి దేశంలో కూడా ఆహ్, చదువు లేకుండా ఉండేటివాళ్ళు కొంతమందుంటారు. అంటే ఏదో చిన్న చిన్న హోటల్‌లో సప్లయర్ జాబులు చేసుకుంటూ, అవి చేసుకుంటూ ఏదో చెవులు చేసుకునేవాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు. అది అమెరికా కాదు, ఇండియా కాదు ఎక్కడైనా ఉంటారు. సో, మనము అమెరికాకి అక్కడ బీటెక్‌లోనో ఏవో డిగ్రీ చేసి, ఎంఎస్ డిగ్రీ అంటే మాస్టర్స్ కోర్స్ చేద్దాము అనే ఉద్దేశంతో మనం వచ్చి వాళ్ళ జాబులు తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారండి? ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ మన ఇండియాలో లాగా ఉండదు అమెరికాలో. అమెరికాలో 20 ఏళ్ళు, 22 ఏళ్ళు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళే బతకడానికి ప్రయత్నం చేస్తారు. సో, ఇండియాలో ఏమైంది పేరెంట్స్ డబ్బులిస్తారు. పేరెంట్సు మీకు తెలియనిదేమి కాదు. సో, అమెరికా సిస్టమ్ అది డిఫరెంట్. వాళ్ళు బయటకొచ్చేస్తారు. 20, 21 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇండిపెండెంట్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చదువు అంతగా లేదనుకోండి, ఏ హోటల్‌లోనో, మోటల్‌లోనో, గ్యాస్ స్టేషన్‌లోనో ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఉంటారు. మనం ఆ పని లాగేసుకుంటే వాళ్ళెక్కడ బతుకుతారు వాళ్ళు? అక్కడ వాళ్ళకి కోపమొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడే మెయిన్ ఇప్పుడు. మీకెందుకండి చిన్న ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి లాస్ట్ వీకో, బిఫోర్ లాస్ట్ వీకో యాజిటేషన్ చేశారు కదా! ఒకే దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం వాళ్ళు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటేనే లోకల్ ఉన్న వాళ్ళకి ఇది నచ్చక గో బ్యాక్ అని యాజిటేషన్స్ చేశారు. మరఠ్వాడ వాళ్ళు ఎళ్ళిపోమని చెప్పి ఇక్కడ చేశారు. ఎక్కడంటే బాంబేలో చేశారు. ఢిల్లీలో చేస్తున్నారు. ఇట్లా సంథింగ్ అంటే ఒక దేశంలోనే ఒక భాష వస్తేనే ఉన్నప్పుడు, ఒక దేశం కాని దేశం నుంచి వచ్చి, వాళ్ళు చెయ్యకూడదు. లెక్క ప్రకారం పని చెయ్యకూడదు. అలాంటిది ఇల్లీగల్‌గా చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందండి. అందిట్లో కాకపోతే ఏంటంటే, మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి కదా! వాడు తుపాకీ తీసుకొచ్చి కాల్చేంత దాకా మనం అంత తెచ్చుకోవడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్ధరాత్రి 12 గంటలకి షాప్‌లో పని చేస్తూ ఉంటే వాడు డ్రగ్స్ తీసుకుంటాడో, లేతే ఇంకోటి చేసుంటాడో, వి డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. అందుకని ఎవరైనా స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఇల్లీగల్‌గా ఏ పని చెయ్యొద్దు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంటు. అర్ధరాత్రి 12 గంటలకి బయటికెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ మాత్రం అలవాటు చేసుకోవాలండి. లేకపోతే చాలా కష్టమైపోతుంది.